కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. నమస్తే అండి, వెల్కమ్ సార్. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా వందనాలు. ఎక్కువ చెప్పారేమో నా గురించి. మీ గురించి కాదు, ఎస్ ఎగ్జాక్ట్లీ మీ గురించి మాకు తెలిసింది చెప్పాను. ఎందుకంటే మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉంటే మీ వే ఆఫ్ లివింగ్ కానీ, మీ డిసిప్లిన్స్ కానీ, పద్ధతులు కానీ, మీరు ఏదైనా ఒక పని చేపడితే అది చేసుకునే విధానం కానీ మొదటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆ ఇంట్రడక్షన్ మస్ట్ అండ్ షుడ్ అనిపించింది. అంటే డిసిప్లిన్ అనే మాటకి నేను ఐ వాజ్ బాటప్ ఇన్ సికింద్రాబాద్, మిలిటరీ ఏరియాలో పెరిగాను. నాకు వచ్చేటప్పటికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా. సో ఇంటి పక్కనంతా మిలిటరీ పీపుల్. మనకి 6-7 సంవత్సరాల్లో నాటుకున్నది ఏదన్నా ఉంటే ఇంక లైఫ్ లాంగ్ పోదు. అది పెరిగే వయసు కదా, అప్పుడే కాస్త వచ్చే రోజులు అవి. సో నేను డిగ్రీ, యూనివర్సిటీ, పెళ్ళి అవ్వటం అంతా కూడా ఇక్కడే. నేను ఇక్కడే పెరిగా. మిలిటరీ ఇప్పుడు 1965లో అంతగా తెలియదు నాకు. 65 పాకిస్తాన్ వారు వచ్చింది. 71లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వారు బాగా తెలుసు. సీక్రెట్ మూవ్మెంట్స్ ఉంటాయండి మిలిటరీది ఎప్పుడు కూడా. మనకి పైకి అన్ని కవర్ చేసేసి ఉంటాయి, కనపడతాయి. ఆ మూమెంట్ చూసి అవి చూసి ఈ చూసి ఏంటి ఇలాగ ఏంటంటే యుద్ధం అంటది అంటే ఆ ఫ్యామిలీస్ని తెలుసుకోవటం, డిసిప్లిన్, దేశభక్తి, టైమింగ్, అది అలవాటు కదా, బాగా ఎక్కేసింది. బాగా అంటే బాగా అయిపోయింది. ఇంకా అది దాన్ని ఇంకా అదే. ఎందుకంటే ఇప్పటికీ నమస్కారం పెట్టేది ఏంటంటే ఆ కంటోన్మెంట్ ఏరియాకి నమస్కారం పెడతాను. మీరు అన్న నా దాంట్లో కొద్ది గొప్ప చేస్తున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఓకే, వెరీ గుడ్. అదే అలా స్టార్ట్ అయితే మరో మలుపు సినిమాతో కెరీర్, హీరోగా మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటికి దాదాపు 100-150 సినిమాలు పైన పూర్తయి ఉంటాయి. సంఖ్యాపరంగా అది పెద్ద సంఖ్య కాకపోయినప్పటికీ కూడా అసలు ఈ ఎక్స్పీరియన్స్ కి చాలా తక్కువ సినిమాలు అండి అవి. నాకు వచ్చిన సినిమాలు చేయలేదు, 40-50 వదిలేసి ఉంటాను. నాకు నచ్చపోతే చేయను. అంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. దేర్ షుడ్ బి క్లారిటీ ఇన్ మైండ్ అండ్ ప్యూరిటీ ఇన్ హార్ట్. ఆ రెండు ఉంటేనే చేస్తా. అది మొదటి నుంచి కూడా మీరు క్యారెక్టర్స్ సెలెక్ట్ అది ఫాలో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సినిమాలు చేయను ఎక్కువగా. అది ఎక్కువగా చేయకపోవడం ఏమవుతుందంటే ఆర్థికంగా చాలా నష్టం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీకు తెలియదు ఏముందో, ఉన్నప్పుడే సంపాదించుకోవాలంటారు. అది మనకి అసలు డబ్బు అది నాకు అసలు లేదు. అసలు యాటిట్యూడ్, ఆలోచన దృక్పథం అసలు లేదా, యాటిట్యూడ్ లేదు. దానివల్లే నాకు సంఖ్యాపరంగా బాగా తక్కువ. సంఖ్యాపరంగా చాలా తక్కువ. కానీ నిర్మాతగా మీరు చేసినట్టు దాదాపు 5 సినిమాలు, 5-6 సినిమాలు, 5 ఫిలిమ్స్ అనుకుంటా నిర్మాతగా. 5 సినిమాల దగ్గర ఆడపడుచు, మరో మలుపు కూడా మీరే, మరో మలుపు నాదే, అన్ని హిట్స్. ఒక నిర్మాతగా 5 సినిమా. అంటే మరో మలుపుది మాత్రం చెప్పాలి మీకు, నేను డైరెక్ట్ గా నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరో తెలియదు, ఎట్లా రావాలో తెలియదు. ఎటు అటు చూసినా నాకు ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు, మెడ్రాస్ కూడా వెళ్ళలేదు. అన్ఫార్చునేట్ థింగ్. రావాలి, నేను ఎన్టీ రామారావు ఫ్యాన్. నేను సినిమా చూసి ఏమన్నా మనం కూడా అవ్వాలి. ఏమంత నాకు యాక్టింగ్ తెలియదు, డ్రామాలు తెలియదు, స్టేజ్ ఎటు నుంచి ఎక్కాలో తెలియదు. అందులో సికింద్రాబాద్ లో పెరిగిన అదే ఆంధ్రాలో పెరుగుంటే దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ కొద్దిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అట్లా ఏం చేయాలంటే మనమే డబ్బులు పెట్టి సినిమా తీసుకుంటే పోలేదు. అప్పుడు చలసీమలో ఎవరో నాకు తెలుసు, నేను పరిచయం చేస్తే వేజల్ సత్యనారాయణ గారిని పరిచయం చేస్తే ఆయన సాంగ్ అండ్ డ్రామా డివిజన్, దాంట్లో రాళ్లపల్లి, టెక్కం సుకునారాయణ ఉండే. అక్కడ పక్కనే ఏజీ ఆఫీసులో పనిచేస్తున్న పరిశు వెంకటేశ్వర ఆ పక్కనే ఉండేవాడు. ఆయన పరిచయం అయ్యింది. ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు, వీళ్ళతో తిరుగు, నీకు కొద్దిగా అలవాటు అవుతుంది, భాష కానీ డ్రామాలు అంటే ఏంటి, యాక్టింగ్ చెప్తారు వాళ్ళు పెద్దోళ్ళు నీకన్నా అంటే రైట్ అని వెళ్ళా. 1 సంవత్సరం తిరిగాను వాళ్ళ వెనకాల, రోజు కలుసుకునేవాడిని. నన్ను రవీంద్ర భారతికి డ్రామాలు తీసుకెళ్ళేవారు. అంటే ఏం తెలియదు కదా నాకు, 21-20 ఇయర్స్ తెలియదు, నాకు పెద్దగా తెలియదు. నాకు చూసి సార్ సినిమా తీసేద్దాం సార్, అది ఎంతకాలం ఇది అన్నాను. రైట్ అని అప్పుడే చలసీమలో డిస్కషన్ జరుగుతుంది. సరే ఎంత అవుతుంది సినిమాకి, 2 లక్షలు అంటే, సార్ ఆల్ని పెట్టుకోక నేనే పెట్టేస్తాను సార్, మనమే తీసేద్దాం అన్నాను. ఆయన ఆ వయసులోనే అంత వెలాఫా మీరు? 2 లక్షల ఆ రోజుల్లో అంటే 80 కూడా కాదు, 78 లో నేను అప్పుడు జస్ట్ డిగ్రీ పాస్ అయిన తర్వాత మ్యారేజ్ కూడా అయ్యింది. ఎంత 19-20 ఇయర్స్ ఆ టైంకి మ్యారేజ్ అవటం అయిపోతే ఏం చేయాలా, నేనే పెడతానంటే వేజర్లని పరిశు వెంకటేశ్వర భయపడిపోయారు. ఎవరినో నమ్మి వాళ్ళ ఫాదర్ వాళ్ళందరినీ, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్దది, నమ్మి వచ్చాడు కుర్రోడు మన దగ్గర. సడన్ గా సినిమాకి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మా చెడ్డ పేరు నాకు వస్తుంది అని చెప్పి వాళ్ళు వేజల్ గారు వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు వద్దయ్యని, మేము నువ్వు పెట్టినా కూడా మేము తీయమన్నారు. సరే మరి నన్ను పార్ట్నర్గా చేయాలి, పార్ట్నర్ జాయిన్ అయ్యాను.
చేసి ఆ సినిమా చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకైనా మంచిది అసలు మనం ఆర్టిస్ట్‌గా పనికొస్తాం లేదో ఒకసారి చూసుకుందాం అని చెప్పి దాంట్లో ఒక వేషం వేశాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 సినిమాలు ఎక్స్‌పీరియన్స్ సరిపోట్ల. సార్ హైదరాబాద్‌లో తీసిన సినిమాలు ఆగిపోయి ఉంటే నేనే ఫైనాన్స్ చేసి కండిషన్ ఏంటంటే మా ఇంట్లో షూటింగ్ పెట్టి నేనే డబ్బులు పెట్టి సినిమా కంప్లీట్ చేశాను. డబ్బులు పోయినందుకు వచ్చినందుకు కాదు. నాకు ఎక్స్‌పీరియన్స్ కావాలా. నేను మెడ్రాస్ వెళ్ళలేను. సో అట్లా. ఇక అప్పుడు అయిపోయింది. చాలా ఇంకెక్కువ అయిపోయిందని చెప్పి మరో మలుపు స్టార్ట్ చేశాను. మరో మలుపు చేసాం. అది ఇది చలిచీమలు చాలా పెద్ద హిట్. సో ఆ విధంగా ఇంట్రడ్యూస్డ్ యువర్ సెల్ఫ్. ఇక మీరే పరిచయం చేసుకుని నాకు నేనే పరిచయం చేసుకుని తప్పలేదు నాకు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ లేదు కదా. సెల్ఫ్ మేడ్ ప్రొడ్యూసర్, యాక్టర్. ఓకే. ఈ ఈ ఈ 100 సంవత్సరాలు 100 సినిమాల కెరీర్ ఇదంతా 150 ఎలా మీరు ఒక నటుడుగా, ఒక నిర్మాతగా ఎంత సాటిస్ఫాక్టరీ కెరీర్ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్తారు? డెఫినెట్‌గా సక్సెస్ఫుల్ నేను వేసిన వేషాలు మాత్రం 100% హ్యాపీ. ఎందుకు 100% హ్యాపీ అంటే నేను చేసేటప్పుడు చూస్ చేసుకుని మంచి క్యారెక్టర్ అయితేనే చేశాను. ఇప్పుడు అదే ప్రాబ్లం నాకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే నా తగ్గట్టు వేషాలు రావట్లే. అవును, మీకు ఒక డిఫరెంట్ స్లాట్, డిఫరెంట్ ఇమేజ్. అంటే నేను పెర్ఫార్మ్ చేయాలి. రొటీన్ గా వేషాలు ఏదో అన్నా వదిన అంటే నాకు అట్లా మొదటి నుంచి ఒకటే ప్రిన్సిపల్. ఇప్పుడు అదే ఏదో సరదాగా రండి సార్ మొన్న కూడా ఎవరు అడిగితే నేను చేయను అన్నాను. పర్వాలేదు, స్పెషల్ రోల్ అయినా పర్లేదు, గెస్ట్ రోల్ అయినా పర్లేదు, 2 రోజులు అయినా పర్లేదు, దానికి ఫినిషింగ్ ఉండాలి, పర్పస్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తా. వీరసింహారెడ్డి ఎప్పుడు కూడా గెస్ట్ వేషాలు ఏనేం చెప్పి మా మేకప్ మ్యాన్ తెలుసు, నా పర్సనల్ మేకప్. సడన్ గా ఫోన్ చేశాడు ఓ రోజు, సార్ గెస్ట్ వేషం మాట్లాడక ఇంకా గెస్ట్ వేషం అన్నప్పుడు నేను చెయ్యను కదా అన్నాను. అదే సార్ చాలా మంచి వేషం సార్, 2 సీన్లు ఉంటాయి అంటే నేను చెయ్యను కదా, ఎందుకు నన్ను అలా బలవంతం చేస్తావు, నేను చెయ్యను కదా అన్నాను. లేదు సార్ బాలకృష్ణ గారు హీరో. ఓ ఆ మాట ముందు చెప్పపోయావా, రైట్ నేను చేస్తున్నానని చెప్పాను. అంటే నేను అనేది ఏంటంటే మనసుకు నచ్చినప్పుడు కష్టం అనిపించదండి. కష్టంగా ఉన్నప్పుడు అది మనకు చేయబుద్ది కాదు. సింపుల్. నేనేమంటానంటే నాకు నేను సంతృప్తి చెందకపోతే నేను క్యారెక్టర్లు చేయలేను. నేను లేను అవ్వాలి, దాంట్లో ఓన్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? అది ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, రకరకాల సినిమాల్లో హీరోగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ కూడా చేశారు. కాంబినేషన్స్ లో ఎక్కువగా చేశాను. శారద గారు, జగ్గ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గారు, హీరో శోభన్ బాబు గారు, కృష్ణ గారు. నేను ఎక్కువ సెకండ్ హీరోగా చేశాను హీరోలతో. అదే చిరంజీవి గారితో కూడా సినిమా చేశాను. శోభన్ బాబు గారు, కృష్ణ గారితో 7-8 సినిమాలు చేశాను. ఆయన బాగా లైక్ చేసేవాడు. ఎప్పుడు అన్నదమ్ములు కొట్టుకోవటమే. అదే సెకండ్ హీరోగా వాళ్ళ సినిమాలు ఎక్కువ చేశాను. కృష్ణ గారు అందరూ కృష్ణరాజు గారితో చేశాను. ఆయనతో 2 సినిమాలు ఎన్నో చేశాను. రామారావు తోటి మాత్రం ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా అసంతృప్తి అంటూ నాకు ఆర్టిస్ట్ గా ఏంట్రా అంటే నాగేశ్వరరావు గారు మహానుభావుడితో చేయలేకపోయాను. అదొకటే నాకు ఆర్టిస్ట్ కు వచ్చిన అసంతృప్తి అంతే. నాగేశ్వరరావు గారితో వ్యక్తిగతంగా మంచి ర్యాప్. చాలా రోజు వాకింగ్ వెళ్ళేవాళ్ళం, కలుసుకునేవాళ్ళం. ఆయన సరదాగా అమ్మో చాలా జోకులు వేసేవాడు. అది ఒక ఎక్కువ వాక్ చేసేవాడు కదా ఆయన. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఆ స్కూల్, ఆ క్లబ్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఆ రకంగా ఏంటంటే బాగా ఉంది. అది ప్రాబ్లం లేదు కానీ నటించలేకపోయినా.